చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రంలో యూరియా కొరత లేదు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఏదో వైసీపీ సోషల్ మీడియా కానీ వైసీపీ నాయకులు మాత్రమే అసత్య ప్రచారం చేస్తున్నారు. మీ అభిప్రాయం? ఇప్పుడు అసత్య ప్రచారం చేస్తున్న దాంట్లోనే వాళ్ళకి అలజడి కనిపిస్తుంది. అసత్య ప్రచారం చేయటానికి కారణాలు ఏంటనేది వాళ్ళు కనుక్కోపోవటం ఆ కూటమి ప్రభుత్వం దురదృష్టకరం. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో మరి దాదాపుగా 53 లక్షల మంది రైతులు ఉంటే వారికి కావాల్సిన ఎరువులు సకాలంలో అందించలేకపోతుంటే, పైగా రైతులు బజార్లకు వచ్చి పిఎస్సిలకు వచ్చి రైతు సేవా కేంద్రాల దగ్గరికి వచ్చి ఆధార చేస్తుంటే కూడా ఇంకా యూరియా సకాలంలో దొరుకుతుందని చెప్పుకోవటం వారికి విజ్ఞతగా వదిలేస్తున్నాం. కనుక రైతుని పట్ల వారు అవలంబిస్తున్న తీరును చూస్తుంటే యావత్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం ఇలా చేస్తున్న తీరును అందరూ కూడా తిడుతున్న విషయాన్ని వాళ్ళు గమనించబోవటం వారు దురదృష్టకరం. వారు గమనించి ఈ రైతుని వెంటనే ఆదుకోవాలని చెప్పి ఈ రైతు సంఘాల ద్వారా మరి ఈరోజు రాష్ట్రం మొత్తం మీద మరి పేర్నాని గారి యొక్క కృష్ణా జిల్లా అధ్యక్షులు పేర్నాని గారి నాయకత్వంలో మరి పేర్నాని గారి యొక్క కిట్టుబాబు గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు మరి కృష్ణా జిల్లా మచిలీపట్నంలో రైతుల పక్షాన సకాలంలో యూరియా అందించడం కోసం ఇవాళ రైతులందరూ కూడా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి రిమెంబర్ అనడం జరుగుతుంది. సార్, కొంతమందిని ఇప్పుడు చూస్తున్నారు కస్టడీ తీసుకోవడం కానీ హౌస్ అరెస్ట్ చేయడం కానీ రాష్ట్రంలో నాయకులందరినీ కూడా రైతులందరినీ అరెస్ట్ చేయడం ఎలా చూస్తారు? నిజంగా దుర్మార్గం. ఎందుకంటే జై జవాన్ జై కిసాన్, జై జవాన్ అన్నవారు దేశాన్ని ఇతర దేశాల బారి నుంచి రక్షిస్తాకి నాయకుడు ఎలాగైతే పనిచేస్తాడో ఇవాళ రైతు కూడా అలాగే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రతి రైతుకు అన్నం పెట్టి వారిని కాపాడుతుంటే అన్నం పెట్టే రైతును జైల్లో వేయటం అనేది చాలా దుర్మార్గమైన చర్య. మరి వెంటనే ప్రభుత్వం ఆలోచించాలి. ఎందుకంటే రైతు కష్టాన్ని వారు అలుసుగా తీసుకొని ఈ విధంగా లోపలేయటం కూడా భవిష్యత్తులో వారికి రైతులు ఏదైతే ఉసురు తగులుతున్నట్టు గ్యారంటీ. కూటమి ప్రభుత్వం ఏదైతే గొప్పగా 124 సీట్లను గొప్పగా పెట్టుకుంటున్నారో గత 2029 కూడా రైతులు ఉసురు తగిలి దాదాపుగా 0% కూడా రావడం అనేది ఖాయంగా చెప్పవస్తున్నాను.